రాష్ట్ర రాజకీయం కాస్త సప్పబడ్డది కానీ ఇక నిన్నటి నుండి దేశ రాజకీయం రాజుకున్నది. లోక్సభ సాక్షిగా నరేంద్ర మోదీ గారు వణికిపోతున్నారు. తన ప్రభుత్వానికి, తనకు, తన బీజేపీ పార్టీకి ఏమైపోతుందో అని లోపల కుమిలిపోతున్నట్టు తెలుస్తున్నది. ట్రంప్ తోటి లేకపోతే అమెరికా తోటి ఒప్పందం చేసుకున్న ట్రేడ్ డీల్ ఏదైతే ఉన్నదో రష్యా తోటి రద్దు చేసుకొని అమెరికా తోటి ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ చేసుకోవడానికి వెనుకున్న నిజాలు ఒక్కసారిగా బయటపడడంతో బీజేపీ పార్టీ కావచ్చు, మోదీ గారికి కావచ్చు, ఇప్పుడు ప్రశాంతత లేకుండా జరుగుతున్నది. అసలు అమెరికాతోటి మోదీ గారు ఎందుకు రాజీ పడ్డారు? అమెరికా ఏ ఫైల్స్ని చూపించి మోదీ గారిని లొంగ తీసుకున్నది అని లోక్సభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు రాహుల్ గాంధీ గారు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మోదీ గారు ఈ ట్రేడ్ డీల్ భారతదేశ భవిష్యత్తు కోసం అని చెప్తున్నప్పటికీ ఇది బీజేపీ భవిష్యత్తు కోసం మాత్రమేననేది కాంగ్రెస్ నాయకుల వాదన. నిజానికి తెలుస్తున్న సమాచారం ప్రకారం, వినిపిస్తున్న మాటల ప్రకారం మోదీ గారు తన పార్టీ ఎక్కడ కుప్పగూలుతుందో 13 సంవత్సరాలుగా బత్తాయిలను నమ్ముకొని 13 సంవత్సరాలుగా హిందుత్వం సాగుతోటి ఈ భారతదేశాన్ని ఒక్కొక్కటిగా అన్ని రాష్ట్రాలను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూసిన బీజేపీ పార్టీ ఇప్పుడు ట్రంప్ వద్ద ఉన్న సీక్రెట్ ఫైల్స్ తోటి కంగారు పడుతుందా అంటే నిజమనే చెప్పాలి. నిన్న లోక్సభలో రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన ప్రశ్నలకు యావత్తు బీజేపీ శ్రేణులు కంపించిపోయినాయి, వణికిపోయినాయి, లోపల మదన పడుతున్నాయి. ఎప్పుడు ఈ బాంబు వేలుతుందో అని తెలియని స్థితిలో ఇప్పుడు మోదీ గారు పడిపోయినట్టు కూడా కనిపిస్తున్నది. అసలు అమెరికా తోటి మోదీ గారు ఎందుకు ట్రేడ్ డీల్కు ఒప్పుకున్నారు? ఇన్నాళ్ళు మౌనమునిలాగా విశ్వగురువులాగా డాంబికాలకు పోయిన మోదీ గారు సడన్గా యూటర్న్ తీసుకొని ఎందుకు ఈ ట్రేడ్ డీల్కు ఓకే చెప్పాడు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల మీద సుంకాలు పెంచుతున్నప్పుడు కూడా మౌనంగా, నిశ్శబ్దంగా, స్తబ్దతగా ఉండిపోయిన మోదీ గారు మొన్న EU తోటి ఒప్పందం చేసుకొని దాన్ని రద్దు చేసుకొని ఇప్పుడు అమెరికాతోటి ట్రేడ్ డీల్ వెనుక ఉన్న రహస్యం ఏంది అంటే అమెరికా దగ్గర ఉన్న ఆధారాలతోటి ట్రంప్ మోదీ గారిలో భయాన్ని రాజేసిందనే ఒక వార్తను రాహుల్ గాంధీ నిన్న లోక్సభలో చెప్పడం జరిగింది. మరి ఆ వార్త ఏంది, ఆ అంశాలు ఏంది అనేది కూడా ఒకసారి మనము ఆ దినపత్రికల్లోకి వెళ్ళినాక దాని వివరాలు, దాని అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తా.